నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బై 1 గెట్ 1 ఆఫర్లో అటు మద్యం సంబంధించి మనం చూసుకుంటే జస్ట్ ముడుపులకు సంబంధించినటువంటి ఒక 3,000 కోట్ల పైచులకు దాని మీద కేసులో ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు బై 1 గెట్ 1 ఆఫర్లో ఇక్కడ కల్తీన ఈ విషయంలో కూడా విచారణ పిలిచారు. అంటే ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అటు మద్యం కేసులో కావచ్చు, ఇటు కల్తీన ఈ కేసులో కావచ్చు, ఈ రెండింటిలో విచారణ పాల్గొంటూ ప్రతిదానికి కూడా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు మద్యం కుంభకోణంలో కానివ్వండి, లేకపోతే ఈ నెయ్యి కల్తీ విషయంలో కానివ్వండి, ఈ ఎవరైతే విచారణకు హాజరైన వాళ్ళు, అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న వాళ్ళలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్యారెక్టర్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన విచారణకు తీసుకువెళ్ళే సమయంలో అరుపులు, విపరీతంగా కేకలు, మొన్న జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విష్ చేయటం, అరుస్తూ, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి జడ్జి గారి ముందు ఏడుస్తూ ఆయన దగ్గర వినయ విధేయతలు చూపించినట్లు, కంటే అపరిచితుడిలాగా మారిపోతూ ఉంటాడు. మరి ఆ తర్వాత బెయిల్ కోసం పిటిషన్లకి చేయటం, తర్వాత అదే కేసులో వేరే అతనికి కూడా బెయిల్ రాకుండా ఈయనే మరి ఇంకొక పిటిషన్ దాఖలు చేయటం, అప్రూవర్గా మారుతానా సరే మారనివ్వకుండా చేయటం. అంటే వీళ్ళకి శిక్ష పడిద్ది కదా. మరి ఎంత దొంగలు, ఎంత దోపిడీదారులు, ఇట్లాంటి నీచుల్ని వదిలిపెట్టాలా? సరే, మద్యం కుంభకోణంలో వేల మంది ప్రాణాలు పోగొట్టారు, లక్షల మందిని బెడ్లకు పరిమితం చేసేశారు. ఇంకా సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏదైతే ఈ లడ్డు కానివ్వండి, అక్కడ భోజన విషయాలు కానివ్వండి, స్వామివారి ఇంకా దోపిడీలు చాలా బయటపడుతున్నాయి. షాల్స్ అంట, తర్వాత బంగారు తాపడాలు చేయించాలంటే గుడికి దానికి సంబంధించిన 50 కేజీల బంగారం అక్షరాల గల్లంత అయిపోయింది. మరి ఈ రోజున ఈయన్ని కల్తీ మద్యం విషయంలోనేమో మా అమ్మ మీద ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనని చెప్పి సినిమా డైలాగులు, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి దొంగ ఏడుపులు, ఆ తర్వాత నేను గోబ్రాహ్మణ పోషణ చేస్తున్నానని 1,00,000 అబద్ధాలు. ఈ రోజున ఈ విషయంలో ఏదైతే ఈ నెయ్యి కల్తీ విషయంలో మరి మార్పులు చేర్పులు, ప్రతి రోజు 12 టన్నుల వెన్న వాళ్ళ దగ్గర దిగుబడి ఏదైతే రాబడి ఉంటుందో దానికి సంబంధించి ఉండకుండా 8 టన్నులకే పరిమితం చేసి ఎందుకు మార్పు చేశారు? మరి ఇన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాల వాళ్ళకి ఆ పాల ఉత్పత్తిగా వాళ్ళకి సర్టిఫికెట్ ఉంటేనే మనం దానికి నెయ్యికి పర్మిషన్ ఇవ్వాలి అని అంటే సంవత్సరానికి ఎందుకు కుదించారు? అసలు వెన్నయ్య రాకుండా వీళ్ళకి నెయ్యి ఎక్కడ తయారైద్దని చెప్పండి, దానికి సమాధానం లేదు. సరే, ఈ రోజున ఏదైనా సరే నిజం చెప్పవలసిన క్వశ్చన్ కరెక్ట్గా స్ట్రైట్గా అతనికి పడిందంటే, అరే నాకు గుర్తులేదు ఆ విషయాన్ని. అసలు పోలీసులు తప్పు చేస్తున్నారు, విచారణ ఇలా కాదు, చావగొట్టి చెవులు మూసి ఎందుకు కొట్టామో మాకు గుర్తు రావట్లేదంటే ఏం చేస్తారు? మరి అంతే చేయాలి కదా. వాళ్ళకి చేసిన తప్పులు గుర్తు రానప్పుడు, మర్చిపోయినప్పుడు వీళ్ళు కూడా అలానే ప్రవర్తించి, అరే ఎందుకు ఈ విధమైన కేసులు పెట్టామో మాకు తెలియదు, మర్చిపోయాము, గుర్తులేదు, తెలియదు అని చెప్తే సరిపోతుంది. థర్డ్ డిగ్రీ ఇచ్చి కూడా పోలీసులు మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయిన వీళ్ళు కూడా అంటే సరిపోతుంది, అంతే చేయాలి. అప్పుడే విచారణలో వీళ్ళు సహకరిస్తారు. ఈ రోజున పోలీసులు నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ 3 పదాలు నేర్చుకొని ఎవరైతే ఈ విపరీత ధోరణి, వింత వాలకం, ఇట్లాంటి వైఖరి, ఈ పోకడలు పోతున్నారో వీళ్ళందరికీ మామూలుగా కోటింగ్ ఇవ్వకూడదు. వీళ్ళని అంటే వదిలేయకూడదు. అరే గుర్తులేదంటున్నాడు, మర్చిపోయాను అంటున్నాడు, వదిలేద్దామంటే ఎలా కుదిరిద్ది? ఇష్టానుసారంగా దోచేసుకొని అసలు ఇంకా భయం లేదు, భక్తి లేదు, భగవంతుని పట్ల వీళ్ళకి ఒక ప్రేమ. మళ్ళీ వెంకటేశ్వర స్వామి మాలేస్తానని మొన్న బెయిల్కి అప్లై చేశాడు. ఇంత నీచుడా, ఇంత దుర్మార్గుడా, అసలు ఏ విధంగా వీళ్ళని మనం మనుషుల కింద జమగట్టాలండి? ఇంత కిరాతకమైన పనులు చేసి మళ్ళా భగవంతుడిని అడ్డబెట్టుకోవటం. నువ్వు ఏ గోవిందుని మాల అయితే వేసుకోవాలనుకుంటున్నావో మరి ఆ గోవిందుని మాల ఏ అర్హతతో నువ్వు వేసుకుంటావు, ఏ హక్కుతో వేసుకుంటావు? నువ్వు నీకు అంత భయము, భక్తి, భగవంతుని పట్ల ప్రేమ, గోబ్రాహ్మణ పోషణ నువ్వు చేస్తూ ఉంటే, నువ్వు అంత మంచివాడివే అయితే, నీ తల్లి మీద నీకు నిజంగా అంత గౌరవం ఉంటే, తల్లి మాట నువ్వు విలువిస్తున్నావు అని అంటే, మరి ఈ రోజున ఇన్ని రోజులు నువ్వు లోపల ఉండాల్సిన పని ఉండదుగా? విజయసాయి రెడ్డిలా నువ్వు కూడా బయటే ఉండేవాడిగా. అన్నీ ఒప్పుకున్నడితే నిజాలు చెప్పకుండా మరి ఇట్లాంటి వ్యక్తుల్ని మరి ఎందుకు వదిలేయాలి? ఎందుకు ఈ రోజున తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానంటే సరేలే వెళ్ళి జైల్లో కూర్చో, ప్రజల సొమ్ము ఇష్టానుసారంగా దున్నపోతుల్లా తిని లోపల పడుండండి అని చెప్పి వీళ్ళు వదిలేస్తున్నారా? అలానే ఉంది. అచ్చూసిన ఆంబోతుల్లాగా వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎక్కడ ఎవరికి కూడా మంచి లేదు, ఒక ఏది ఎటువంటి అవసరాలకు తగ్గట్లుగా వీళ్ళు ఏదన్నా వాళ్ళకి ఉపయోగపడింది లేదు, ఏది లేదు. పైగా ఈ దోపిడీలు, దౌర్జన్యాలు, ఈ రోజున దోచుకున్న దానికి శిక్ష అనుభవించే కాలం దగ్గరకు వస్తే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇట్లాంటి మాటలు. అదే వాస్తవం చూసుకుంటే
ఇక్కడ వైసీపీ నేతలు ఎవరు కూడా తక్కువ తినలేదు. ఉన్న 2019-24 దాకా వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏవైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో ఆ పోర్ట్ఫోలియోస్లో వాళ్ళు ఎంత అయితే దోచుకున్నారో అంత దోచుకున్నారు. అటు ఆడదాం ఆంధ్ర కావచ్చు, మిగతా ఏమైనా సరే కావచ్చు. కానీ దేవుడి పట్ల మీరు ఇందాక అన్నట్లు ఒక భయం, భక్తి, గౌరవం ఇవన్నీ ఉండాలి. సో ఈరోజు మనం చూసుకుంటే ఏదైతే బంగారు తాపడానికి సంబంధించి 50 కిలోల బంగారం కొట్టేయడం కావచ్చు, అటు కల్తీ నెయ్యికి సంబంధించి కొన్ని 100 కోట్లు కొట్టేయడం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే శ్రీవారికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా దోపిడీ. సో శ్రీవారి పట్ల కూడా వీళ్ళకి భయం లేదు అంటే వీళ్ళని ఎలాగ మారుస్తారు, అసలు మారే అవకాశాలు ఉన్నాయా లేదా, వీళ్ళ అబద్ధాల మీద అబద్ధాలు ఎలానే కొనసాగుతాయా లేదా అంటే ఏం చెప్తారు? అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ పోతే కేసుల మీద కేసులు పెట్టాలి. ప్రతి హిందువు కేసు నమోదు చేయాలి ఇట్లాంటి వ్యక్తుల మీద. ఎవరైతే భగవంతుని మీద ప్రేమతోటి స్వామివారి కానుకలు సమర్పిస్తున్నారో, స్వామి పట్ల గౌరవంతో వాళ్ళు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారో, ఈ రోజున నిలువు దోపిడీ అంటే ఆ క్షణాన మనం ఏ ఆపదలో ఉన్నామో ఆ ఆపద నుంచి నన్ను రక్షించు స్వామి అన్నప్పుడు ఆ ఒంటి మీద ఏ అయితే ఆభరణాలు ఉంటాయో అవన్నీ తీసుకెళ్లి స్వామివారికి నిలువు దోపిడీ ఇస్తున్నారు. మరి ఏ విధంగా స్వామివారు రక్షిస్తున్నారు, ఏ విధంగా భక్తుల నమ్మకంతో తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు? ఇట్లాంటి పనికి మాలను కొట్టేయటానికా, దోచుకోవటానికా? అంటే స్వామివారికి భక్తులు నిలువు దోపిడీ ఇస్తే స్వామివారిని వీళ్ళు పూర్తిగా నిలుదోపిడి చేసేసారు. సో స్వామివారి మీద భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఈ రోజున ఏదైతే వీళ్ళు ప్రతి దానికి తెలియదు అంటున్నారో, ప్రతి దానికి గుర్తు లేదంటున్నారో, ఆ విషయాలు గుర్తొచ్చేంత వరకు కోటింగ్ ఇవ్వాలి, సరైన ఫుడ్ పెట్టకూడదు, సరైన వీళ్ళు ఏదైతే అత్తగారింట్లో అరిణానికి వచ్చినట్లుగా అన్ని రకాల సౌకర్యాలు అడుగుతున్నారో వాటిని ఎలో చేయకూడదు. ఎందుకు ఇస్తున్నారు పర్మిషను? వాళ్ళు ఏం చేశారని? ఒక మంచి పని చేశారా? ఎవరికైనా ఒక ప్రాణం కాపాడారా? లేకపోతే స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల జాబితాలో వీళ్ళు ఏమైనా ఉన్నారా? లేకపోతే సంఘ సంస్కర్తలు దేనికి కాదు కదా. అడ్డంగా దోచుకొని నిట్టనిలో రాష్ట్రాన్ని 30 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లి సర్వనాశనం చేసిన వ్యక్తుల జాబితాలో ఉన్నారు. మరి ఇట్లాంటి వ్యక్తుల మీద ఎవరైతే ఈ రోజున కలియుగ వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసులు నమోదు చెయ్యాలి. ప్రతి చోట, ప్రతి పోలీస్ స్టేషన్ లో వీళ్ళు పిల్లలను తిప్పినట్టుగా ప్రతి పోలీస్ స్టేషన్ తిప్పాలి. మరి వాళ్ళ చేసిన పాపం వాళ్ళ గుర్తొచ్చిద్దా? అప్పటికి కూడా రాదా? వాళ్ళ జీవితాలు అలానే ముగిస్తారా? మరి ఇదే ఈ రోజున ప్రతి హిందువు మేల్కొనాలి, ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడు మేల్కొనాలి. ఎవరైతే స్వామివారికి కానుకలు సమర్పించారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇంత దుర్మార్గమైన పనులు చేసిన వీళ్ళందరి మీద ఒక భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున హిందువులంటే జై శ్రీరామ్ అంటూ మనం బయటకు రావటం కాదు. మన ధర్మం ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మనం దేనికోసం పోరాడుతున్నామంటే దాని వెనక ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా మనం సమూలంగా లేకుండా చేయాలి. ఇంకొకరికి ఆలోచన కూడా రాకుండా ఉండాలి. ఓ పని చేసామంటే మరి ఆ పని చేస్తే వీళ్ళకి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ మాత్రం అదే. వాస్తవానికి నిజంగా మీరు అన్నట్టు ప్రతి హిందూ కావచ్చు లేదా ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తులు కేసులు పెట్టాలంటే అసలు ఎన్ని కోట్ల కేసులు అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? మొన్న జగన్మోహన్ రెడ్డి లేని సంతకాలను సృష్టించి కొన్ని వ్యాన్లు వేసుకొని వెళ్ళాడు చూడండి. అలాగా వీళ్ళ కేసులన్నీ అట్లా వ్యానుల్లో పెట్టుకుని వెళ్ళొచ్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి జెండా ఊపుతాడా, ఏం చేస్తాడో చూడొచ్చు మనం కూడా. అదే కరెక్ట్. సో చూద్దాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఖచ్చితంగా వైసీపీ గతంలో 2019-24 దాకా చేసిన అక్రమాలు కావచ్చు, అవినీతులు కావచ్చు, లేదా హైందవ ధర్మం మీద చేసిన వాళ్ళ దాడులు కావచ్చు, ఖచ్చితంగా వీటి మీద కేసులు పడాల్సిందే, వాళ్ళ కఠినమైన శిక్షలు పడాల్సిందే. సో ఖచ్చితంగా ఏపీ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.